నిన్న రాష్ట్ర కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. దానిలో భాగంగా కేంద్రం వద్ద ప్రస్తుతానికి ఉన్నటువంటి లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి దిశ బిల్లును అయితే వెనక్కి తీసుకుంటున్నట్టుగా నిన్న కేబినెట్ అయితే ప్రకటించింది. అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సూచనలు సలహాలు మేరకు మాత్రమే ఈ బిల్లును అయితే వెనక్కి తీసుకున్నారు. సరే, ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఏంటి అనేది కూడా ఉంది, నేను చెప్తాను. అయితే ఎప్పుడైతే ఈ దిశ బిల్లును నిన్న కేబినెట్ వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించిందో దాంతో వైసీపీ కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు ఈరోజు ఆర్టికల్స్ రాయటం మొదలుపెట్టారు. ఏమని? కీచక పాలనలో కీలక బిల్లు వెనక్కి తీసుకున్నారని చెప్పి, ఆ కీలక బిల్లు ఒకటి డ్రాఫ్ట్ అయిపోయిందని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అలాగే సాక్షి పేపర్లో కూడా దిశ బిల్లు మీద చాలా అభిమానం, ప్రేమ కురిపిస్తూ వార్తలు రాశారు. వాస్తవానికి దీన్ని పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక వైద్య విద్యార్థిని హత్య ఘటన నేపథ్యంలో తరువాత జగన్మోహన్ రెడ్డి 2019లో తీసుకొచ్చినటువంటి బిల్లు ఇది. 2019లోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు, దాన్ని కేంద్రానికి పంపారు. కేంద్రం ఏం చేసింది? 2020లో జగన్మోహన్ రెడ్డికి వెనక్కి పంపింది. ఎందుకు పంపింది అంటే, కేంద్రం అందులో ఉన్నటువంటి కొన్ని సవరణలు చేయాలి అని చెప్పి, అలాగే కొన్ని డౌట్స్ కూడా రేకెత్తిస్తూ, అలాగే కొన్ని వీళ్ళు ఏదైతే చెప్పారో 21 రోజుల్లో ఉరిశిక్ష లాంటి కొన్ని ఏవైతే చెప్పారో అవి అమలు సాధ్యం కాదని చెప్పి తిరిగి మళ్ళీ సరిచేసి మాకు పంపండి అని చెప్పి 2020 నవంబరు అక్టోబరు ఆ టైంలో కేంద్రం వెనక్కి పంపితే తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి తిరిగి కేంద్రానికి పంపల. ట్విస్ట్ ఏంటంటే ఈ బిల్లును వెనక్కి తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. మొదట మళ్ళీ బిల్లు ప్రవేశపెడతామని చెప్పి ఈ బిల్లును వెనక్కి తీసుకున్నది కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఏమీ చెప్పట్లా. సరే, కూటమి ప్రభుత్వం చేసింది మంచిగా చెడ్డ కాసేపు పక్కన పెడదాం, అది తర్వాత డిస్కషన్. 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేస్తే 2024 నాటికి అంటే సరిగ్గా 5 సంవత్సరాల కాలంలో దిశ బిల్లు ఎందుకు చట్టంగా మారలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మార్పించలేకపోయాడు? కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి లోక్సభ, రాజ్యసభలో కూడా మెజారిటీ ఉంది. ఏ రోజు కూడా దిశ బిల్లుని చట్టం చేయాలి అని చెప్పి పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు ఏ రోజు కేంద్రాన్ని ప్రశ్నించింది లేదు, నిలదీసింది లేదు. ఎందుకని? వెనక్కి పంపిన బిల్లే వీళ్ళు తిరిగి అలాగ పంపలా, వీళ్ళ దగ్గర పెట్టి కూర్చున్నారు. వీళ్ళు కేంద్రం కొన్ని సవరణలు చేసి పంపమని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? సవరణలు చేసి మళ్ళీ అసెంబ్లీ ఆమోదం చేసి తిరిగి కేంద్రానికి పంపాలి. కానీ తిరిగి కేంద్రానికి పంపలా. ఈ విషయం కూడా స్వయంగా పార్లమెంటు సాక్షిగా బిల్లు మా దగ్గర ఎక్కడ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంది, వెళ్ళి మీ ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పి వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకు గాను అప్పట్లో కేంద్రం సమాధానం కూడా చెప్పింది. అంటే దిశ బిల్లు మీద కేవలం మోసం చేశారు తప్ప దాన్ని చట్టం చేయలే. ఎందుకు చేయలేదు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పటికీ అత్యంత శక్తివంతమైనటువంటి నిర్భయ చట్టం ఒకటి ఉంది. రెండోది ఏదైతే సిఆర్పిసి ఉన్నాయో ఆ సెక్షన్ల కింద ఇప్పుడు మార్పులు కూడా చేశారు. అలాగే ఇతర కొన్ని చట్టాలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రానికే ప్రత్యేకంగా ఒక చట్టం చేయటం అమలు సాధ్యం కాదని ఆ రోజు కేంద్రం దాన్ని తొక్కుపట్టింది. తొక్కుపట్టడం ఏముంది, తిరిగి వెనక పంపింది. జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ పంపలా. ఇవేవి కూడా వైసీపీ నాయకులు చెప్పట్లా. వీళ్ళే బిల్లు వెనక్కి తీసుకున్నామన్న సంగతి కానీ, లేదా కేంద్రం పంపితే తిరిగి పంపకుండా వీళ్ళ దగ్గరే తొక్కు పెట్టారన్న సంగతి కానీ వీళ్ళు ఏమీ చెప్పకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదో వెనక్కి తీసుకొచ్చేసిందని మాట్లాడుతున్నారు. ఇకపోతే వీళ్ళు దేని గురించి మాట్లాడతారంటే దిశ యాప్ గురించి మాట్లాడతారు. దిశ యాప్ అనేది గతంలో 4th లైన్ యాప్ కింద 2018లో చంద్రబాబు గారు తీసుకొచ్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి దిశ అని పేరు పెట్టాడు తప్ప కొత్తగా యాప్ సృష్టించలేదు. 4th లైన్ యాప్ని దిశ యాప్గా మార్చాడు. ఇక వీళ్ళు దిశ పోలీస్ స్టేషన్ల గురించి మాట్లాడతారు. అవి గతంలో మహిళా పోలీస్ స్టేషన్లు. మహిళా పోలీస్ స్టేషన్ బోర్డు ప్లేస్లో దిశ పోలీస్ స్టేషన్ అని బోర్డు పెట్టారు తప్ప జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక స్టేషన్ నిర్మించలేదు, ఒక రిక్రూట్మెంట్ కూడా చేయలేదు దానికి సంబంధించి. అంటే అంతకుముందు మహిళా పోలీస్ స్టేషన్లను దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, 4th లైన్ యాప్ని దిశ యాప్ అన్నారు. ట్విస్ట్ ఏంటంటే టార్గెట్లు ఇస్తే మగవాళ్ళ చేత కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు. అప్పట్లో నేను కూడా ఒక బాధితుడినే. పోలీసులు వెళ్తా ఉంటే ఆపి మొబైల్ తీసి దిశ యాప్ డౌన్లోడ్ చేయండి అన్నారు. వాస్తవానికి అది మహిళలు పెట్టుకుంటే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, బహుశా ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అవ్వచ్చు, తప్పులేదు. కానీ పురుషుల చేత కూడా డౌన్లోడ్ చేయించారు. ఎందుకో తెలుసా? ఎక్కువ డౌన్లోడ్ చేసుకున్నారు అని ప్రభుత్వం చెప్పుకోవడం కోసం మగవాళ్ళ చేత కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు అప్పట్లో. దానివల్ల మగవాళ్ళకి యూజ్ అనేది 0. సరే, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది పక్కన పెడితే మగవాళ్ళకు ఉపయోగపడదు. కానీ ఇవన్నీ చెప్పట్లా. వీళ్ళు పంపిన దానికి కేంద్రం కొరియలు పెట్టి వెనక పంపింది చెప్పరు, తిప్పి పంపకుండా వీళ్ళ దగ్గరే పెట్టుకున్నది చెప్పరు, అలాగే దిశ బిల్లుని వీళ్ళే వెనక్కి తీసుకున్నారన్న సంగతి చెప్పరు. ఏమీ చెప్పకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని వెనక్కి ఉపసంహరించుకుంది కాబట్టి ఇదిగో దిశ చట్టాన్ని వీళ్ళు ఏదో చేసేశారు. ఇంకొక ట్విస్ట్ చెప్పన, అన్నిటికీ మించి ఇప్పటి వరకు ఇది చట్టం కాలేదు కదా, చట్టం కానప్పుడు శిక్షలు విధించలేం కదా, కానీ చట్టం కాకముందే
దిశ చట్టంతో ఉరి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్షలు కూడా విధించారంట. ఇవి నేను చెప్పట్లా, వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో వేసుకున్నారు, తర్వాత వైసీపీ సాక్షి పేపర్లో వేసుకున్నారు, తర్వాత సోషల్ మీడియాలో దీని మీద ట్రోల్స్ వచ్చిన తర్వాత, అసలు చట్టమే లేకుండా శిక్షలు ఎలా వేశారని ట్రోల్స్ వచ్చిన తర్వాత ఈ మాట స్వయంగా ఎవరు చెప్పారో తెలుసా? గతంలో హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి మేఘతోటి సుచరిత స్వయంగా చెప్పింది, 3 ఉరి శిక్షలను 20 యావజ్జీవ కారాగార శిక్షలు విధించాను దిశ చట్టంతో అని. అసలు చట్టమే రాకుండా ఎలా శిక్షలు విధించారమ్మా అంటే మళ్ళీ ఆవిడ ఒక వివరణ ఇచ్చింది. ఏమనో తెలుసా? దీన్ని ప్రతిపక్షాలు వక్రీకరించాయి, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు, దిశ చట్టం పూర్తిగా వస్తే అన్నాను తప్ప ఇప్పుడు శిక్షలు వేసామని నేను చెప్పలేదని చెప్పి మాట మార్చింది ఆవిడ. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తా. ముందుగా అసలు దీన్ని వెనక్కి ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఒక వార్త ఉందో ఒకసారి చూద్దాం. దిశ బిల్లు వెనక్కి హడావిడిగా తెచ్చి అసాధ్యంగా మార్చేసిన జగన్, కేంద్రం సూచనలతో ఉపసంహరించుకున్న సర్కారు, బిజినెస్ మరింత ఈజీ, కొత్త పాలసీ గ్రీన్ సిగ్నల్, ఇవన్నీ మిగతా నిర్ణయాలు. సో దిశ బిల్లును ఎందుకు ఉపసంహరించుకున్నారు ఇక్కడ ఉంటుంది చూడండి. అప్పటి ఏపీ సీఎం జగన్ హడావిడిగా తెచ్చిన దిశ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ బిల్లులోని పలు నిబంధనలు అమలు సాధ్యం కాదని అప్పట్లోనే కేంద్ర హోంశాఖ తేల్చేసింది. నిర్భయ చట్టం దేశం మొత్తం అమలవుతుండటంతో కేవలం ఏపీకే ఒక ప్రత్యేక చట్టం అవసరమా అనే సందేహాన్ని వెల్లబుచ్చింది. దీనికి తోడు బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించి కేంద్ర స్థాయిలో ప్రక్రియ కొనసాగుతుండగానే ఐపీసీ, సిఆర్పిసిల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత తదితర చట్టాలు అమల్లోకి వచ్చాయి. మహిళలపై వేధింపులు గట్టిగా కట్టడి చేసే భారతీయ న్యాయ సంహితలో కఠిన నిబంధనలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో దిశ బిల్లును వెనక్కి తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ సూచించింది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, కేంద్ర హోంశాఖ సూచించిన ఆ నిర్ణయానికి అనుగుణంగా వెనక్కి తీసుకున్నటువంటి బిల్లు. సో ఎందుకు వెనక్కి తీసుకున్నారు, ఎవరు చెబితే వెనక్కి తీసుకున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి గతానికి ఒకసారి వెళ్దాం. ఇది గతంలో సాక్షిలో వచ్చినటువంటి వార్త, ఎప్పుడు 4 అక్టోబర్ 2020 వచ్చినటువంటి వార్త, డేట్తో సహా ఉంది. దిశా స్ఫూర్తితో 74 శిక్షల్లో కేసులు అని చెప్పి 3 మరణ శిక్షలంట, 5 జీవిత ఖైదంట, 20 ఏళ్ళు జైలు శిక్ష 2 అంట, ఇలా మొత్తంగా 74 శిక్షలు వేశామని చెప్పి గతంలో సాక్షి పత్రికలోనే వేసినటువంటిది ఇది. మరి అప్పటికి చట్టంగానే రాలేదు, అసలు అప్పటికి చట్టంగానే రాలేదు. దీనికి వైసీపీ అఫీషియల్ కూడా ఉంది, ఒకసారి చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు 2020 నవంబర్ 27వ తారీఖున వైసీపీ అఫీషియల్లో వేసుకున్నటువంటి పోస్టర్ ఇది. దిశ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 79 కేసుల్లో కోర్టు తీర్పులంట. అసలు దిశ చట్టం అమలు కాకుండా దిశ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టులు దాన్ని బేస్ చేసుకుని తీర్పులు ఎలాగిస్తాయో నాకు అర్థం కాల. ఇది వైసీపీ అఫీషియల్ పేజ్లో వేసుకున్నటువంటి పోస్టర్. ఇంకా దీనికి సంబంధించి ఉన్నాయి చూడండి. తర్వాత ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో ట్రోల్గా మారిందో అప్పుడు అప్పటి హోంమంత్రి ఒక వివరణ ఇచ్చింది చూడండి. దిశ చట్టంపై చంద్రబాబుకి అవగాహన లేమని చెప్పి మాట్లాడి మంగళవారం ఆమె వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే శిక్షలు వెంటనే ఖరారవుతాయి, నేరాలు చేసేవారిలో భయం కలుగుతుంది, తద్వారా నేరాలు గరిష్టంగా తగ్గుతాయని వ్యాఖ్యానించారు. సో ఇక్కడ ఏం మాట మార్చారు, మళ్ళీ నేను చట్టం వచ్చిందని నేను చెప్పలేదు, చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అలా జరుగుతుందని చెప్పాను తప్ప నేను చట్టం అమల్లోకి వచ్చిందని నేను చెప్పలేదు అని చెప్పి స్వయంగా అదే అప్పటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి సుచరిత మాట మార్చింది. దీనికి సంబంధించి కేంద్రం వెనక్కి పంపింది, అది కూడా చూపిస్తా. సో ఇది మీకు ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది కదా. ఎప్పుడు ఇది 16/10/2020 తిప్పి పంపిన కేంద్రం దిశ బిల్లు వెనక్కి, లోపాలు అభ్యంతరాలు ప్రస్తావన, కొత్తగా ముసాయిదా సవరణ బిల్లు రూపొందించాల్సిందే, మళ్ళీ అసెంబ్లీలో ఆమోదం పొందాలి అని చెప్పి ఒకటి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపింది, అందులో పలు లోపాలు ఉన్నాయని వాటిపై అభ్యంతరాలు తెలిపింది, సరిచేయాలంటూ బిల్లును తిప్పి పంపింది. దీంతో ఈ చట్టం ప్రక్రియ మళ్ళీ మొదలుకొచ్చింది. కేంద్రం సూచనలతో అంశాలతో కొత్త ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఆమోదించుకోవాలని చెప్పి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఒక వార్త వచ్చింది. సో అప్పట్లో దీని మీద వచ్చినటువంటి అభియోగాలు ఏంటనేది చూడండి ఒకసారి. శిక్ష పడితే దీనిపై అప్పీలుకు కోర్టుకు వెళ్లేందుకు 3 నెలలే గడువు ఇచ్చింది. ఈ బిల్లు ఆధారంగా ఐపీసీ కొత్తగా 354, 354E, FG వంటి సెక్షన్లు జోడించింది. రాష్ట్రంలోని ఉభయ చట్టంలో ఆమోదం పొందాక ఈ బిల్లు కేంద్ర అనుమతి కోసం పంపింది. అయితే ఈ బిల్లుపై కేంద్రం పలు అభ్యంతరాలు తెలుపుతూ వెనక్కి పంపింది. సో వెనక్కి పంపిన బిల్లు ఏమైందో ఒకసారి చూడండి ఒకసారి. ఇది అప్పట్లో తెలుగుదేశం పార్టీ వేసింది అనుకోండి. దిశ బిల్లు ఏపీ ప్రభుత్వం వద్దే ఉంది. మహిళలపై దాడులకు సంబంధించి కేసుల దర్యాప్తును 7 రోజుల్లో, కోర్టు విచారణను 14 రోజుల్లో పూర్తి చేయడానికి ఉద్దేశించిన
క్రిమినల్ లాస్ బిల్లు దిశ 2019 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వద్దే పెండింగ్లో ఉన్నట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ అప్పుడు తెలిపారు. దీనికి ప్రశ్న అడిగింది ఎవరయ్యా అంటే అప్పటి లోక్సభ సభ్యులుగా ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ అడిగినటువంటి ఆ ప్రశ్నకు గాను లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంటే కేంద్రం వెనక పంపినటువంటి బిల్లు తిరిగి కేంద్రానికి వెళ్ళిందా అంటే వెళ్ళలేదు. ఎవరి దగ్గర పెట్టుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే పెట్టుకున్నారు. ఎక్కడితో అవ్వలేదు, ఇంకా ఉంది చూడండి. ఇక్కడ చూడండి, ఇది కూడా కేంద్రం పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానమే. దిశ బిల్లుపై ఏపీ ప్రభుత్వం వివరాలు పంపలేదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వెల్లడి. దిశ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు తమ అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పంచుకున్నాయని, వాటిపై ప్రభుత్వం నుంచి తమకు వివరణ అందలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. మహిళలు బాలికలకు భద్రత కల్పించడంతో పాటు బాధితులకు వెంటనే న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పంపిన దిశ బిల్లు 2020కి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందా అని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగినటువంటి ప్రశ్నకు గాను ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. బిల్లుతో సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లతో సంప్రదింపులు ప్రారంభించాం. వాటి నుంచి వచ్చిన అభిప్రాయాలు పరిశీలనకు ఏపీ ప్రభుత్వానికి పంపించాం. అక్కడి నుంచి వివరాలు ఇంకా తిరిగి అందలేదు. సో ఇది కూడా ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వీళ్ళు అన్నారు కదా దిశ బిల్లు ఏమైంది, దిశ బిల్లు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారని. అసలు దిశ బిల్లును నీరుగార్చిందే వీళ్ళు. 5 సంవత్సరాల పాటు తిరిగి కేంద్రానికే పంపలేదు. దీని మీద అప్పట్లో అనేక ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి, పాతది వెనక్కి మళ్ళీ కొత్తది, కేంద్ర చట్టాలను ధిక్కరించేలాగా ఉండటంతో బిల్లు వెనక్కి. ఈ బిల్లును ఎవరు తీసుకున్నారు వెనక్కి? హోంమంత్రి అసెంబ్లీలో బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఇది ఎప్పుడో చూడండి, డిసెంబర్ 3, 2020న దిశ బిల్లుకు ఉరి అని చెప్పి ఒక ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్. అంటే ఈ బిల్లును వెనక్కి తీసుకున్నది కూడా, అసెంబ్లీలో వెనక్కి తీసుకున్నది కూడా ఎవరు? ఇదే వైసీపీ పార్టీ. అప్పుడు అధికారంలో ఉండగానే 2020లోనే వెనక్కి తీసుకున్నారు. మరి తిరిగి కొత్త బిల్లుకు సంబంధించిన ముసాయిదాను తయారు చేసి ఆమోదించి కేంద్రానికి పంపారా? పంపలేదు. ఎందుకు పంపలేదు అనే ప్రశ్నకు వైసీపీ పార్టీనే సమాధానం చెప్పాలి. దీని మీద ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు? అప్పట్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, ఇప్పుడు కాదు ఇది. దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు? బిల్లులు ఆమోదం పొంది 3.5 ఏళ్లు కేంద్ర సమ్మతి సాధనలో వైకాపా సర్కారు ఘోర వైఫల్యం, 31 మంది ఎంపీలున్న ప్రయోజనం శూన్యమని చెప్పి చెబుతూనే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 13న ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. దిశ చట్టం అమలు కోసం వ్యవస్థలన్నీ సన్నద్ధం కావాలి, దీని అమలుకు ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా నియమించాలని 2019 డిసెంబర్ 26న నిర్వహించినటువంటి సమావేశంలో చెప్పాడు. ఇక్కడ చూడండి, దిశ చట్టం తేవడానికి జగన్ ప్రభుత్వానికి ఇంకెన్నేళ్లు, కేంద్రం వ్యక్తం చేసిన సందేహాలు నివృత్తి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? 3.5 ఏళ్లు దాటిన చట్టం రాలేదంటే ఇది మహిళలకు రక్షణ పట్ల చిత్తశుద్ధి ఎలా అవుతుంది? వైకాపాకు లోక్సభ, రాజ్యసభలో 31 మంది ఎంపీలున్నా ఎందుకు దిశ చట్టం రూపుదాల్చడం లేదు? కేంద్రం బిల్లులన్నింటినీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతిస్తున్న జగన్ దిశ బిల్లును ఎందుకు ఆమోదం పొందలేకపోతున్నారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. అంటే 3.5 ఏళ్ళు, అంటే 2019లో జగన్ ఇది ప్రవేశపెడితే 2022 మిడిలు లేదా 2023లో వచ్చినటువంటి వార్త ఇది. ఎన్నికలకు ఒక ఏడాదిన్నర ముందు వచ్చినటువంటి వార్త ఇది. అప్పటికి కూడా దిశ చట్టానికి మోక్షం రాలేదు. ఎందుకు దిశ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసి పంపలేదు? దీనికి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి వదిలేసినట్టుగానే వీళ్ళు వదిలేయచ్చు. ఇంకొక 5 ఏళ్ళు గడిచిపోతుంది. దానివల్ల యూజ్ ఎవరికి? అసలు జగన్మోహన్ రెడ్డే తిరిగి సమస్యను పరిష్కరించి వాళ్ళు ఇచ్చిన సందేహాలు నివృత్తి చేయకుండా జగనే వెనక్కి పంపకుండా తన దగ్గర పెట్టుకుంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర సూచనలు సలహాలతో వెనక్కి తీసుకుంటే, వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ ఏంటి మీకు చూపిస్తా చూడండి. సాక్షిలో ఇక్కడ చూడండి, కేసక పాలనలో కీలక బిల్లు డ్రాప్ అంట, కేసక పాలనలో కీలక బిల్లు డ్రాప్ అంట అని ఆ బిల్లు వస్తే ఏం జరుగుద్ది అనేది ఇక్కడ రాశారు తప్ప ఆ బిల్లుకు ఏం చేశారనేది వీళ్ళు రాయలా. ఆ బిల్లు ఆమోదం పొందడానికి జగన్ ఏం చేశాడనేది రాయలా. కానీ ఆ బిల్లు వస్తే ఏం ఉపయోగం ఉంటుంది అనేది మాత్రం రాశారు ఇక్కడ. ఇది వీళ్ళు రాసేది. కానీ వీళ్ళు 4.5 ఏళ్ళు 5 ఏళ్ల పాటు బిల్లు ఊసే ఎత్తలేదు. సో దిశ బిల్లు మీద ఇప్పుడు చెప్పండి, దిశ బిల్లు మీద జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల పాటు ఎందుకు ఆమోదం పొందలేకపోయింది? పార్లమెంట్లో బలం ఉండి కూడా. సో దానికి వైసీపీ పార్టీ కానీ జగన్ కానీ సమాధానం చెప్పాలి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హడావిడిగా తీసుకొచ్చినటువంటి ఈ బిల్లునైతే ఈరోజు కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్టుగా నిన్న కేబినెట్ సమావేశంలో అయితే ప్రకటించింది.